తెలుగుని ప్రేక్షకులకు నమస్కారం. అరటి దూట మనం పెరుగు పచ్చడి చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తరిగి ఉడకబెట్టుకున్న అరటి దూట, పెరుగు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, పచ్చిమిర్చి, ఉప్పు, ఇంగువ, పసుపు, ఇంకా అల్లం పచ్చిమిర్చి పేస్టు. అరటి దూట పెరుగు పచ్చడి తయారు చేయడానికి ముందు మనం పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ రెడీ పెట్టుకుందామండి. కొన్ని పచ్చిమిర్చి, కొన్ని అల్లం ముక్కలు. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. అంటే మెత్తగా అంటే మరీ అక్కర్లేదు, మెత్తగా కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవచ్చు. పెరుగు తీసుకుని ఈ పెరుగులో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేద్దాం. దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం ఇంగువ. ఇప్పుడు మనం ఈ పెరుగు పచ్చడి తయారు చేసుకోవడానికి ముందు బూరెలు ముక్కటి పెట్టి స్టవ్ వెలిగిద్దాం. అయితే మనం మామూలుగా కూరలన్నింటిలోకి మనం నూనె పోపు వేస్తాం కదా. ఈ పెరుగు పచ్చడిలోకి కానీ లేకపోతే మన ఇలా పులుసు, చారు అలాంటి వాటికి పోపు పెట్టుకునేటప్పుడు నెయ్యి పోపు వేస్తే బాగుంటుందండి, నూనె పోపు కాకుండా. మరి ఇవాళ పెరుగు పచ్చడి కదా, మనం కాస్త నెయ్యి పోపు వేసుకుందాం. నెయ్యి కాగింది కదా, దీంట్లో కొంచెం శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, పోపు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, కరివేపాకు వేగిన తర్వాత ఇందాక మనం ఈ దూట కొంచెం దాచాం కదా, నీళ్ళల్లో మజ్జిగ వేసి దాంట్లో ఉడకబెట్టి ముక్కలు పక్కకు పెట్టుకున్నాం కదా, పోపులో వేసిన తర్వాత ఉడికే కొంచెం మగ్గనిస్తే దీన్ని తీసి పెరుగులో వేసే. అరటి పూచ పెరుగు పచ్చడి రెడీ అండి. అరటి పూచ పెరుగు పచ్చడిలో కొంతమందికి పసుపు వేస్తే ఇష్టం అండి, కొంతమందికి పసుపు లేకుండా ఇష్టం. అంటే పెరుగు పచ్చడి తెల్లగా ఉంటే కొంతమంది లైక్ చేస్తారు. మీ ఇష్టం. మీకు కనుక పసుపు వేసుకోవాలనిపిస్తే పోపులో చిటికెడు పసుపు వేసుకుని వేసేస్తే అప్పుడు పచ్చగా ఉంటుంది. నాకు తెల్లగా ఉంటే ఇష్టం అని చెప్పి నేను పసుపు వేయకుండా చేశాను. అయితే అరటి దూట కూర అయినా పెరుగు పచ్చడి అయినా తినేటప్పుడు కొంచెం క్రిస్పీగా ఉంటుంది దూట, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ప్రయత్నం చేయండి.